ప్రస్తుతం కాగిచ్చినటువంటి రిపోర్ట్లో తెలంగాణ ప్రభుత్వానికి చురుకలంటించినట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఆ రిపోర్ట్లో కేసీఆర్ పాలనలో ఆమ్దాని నీళ్ళు అప్పులు ఫుల్ అనేటువంటి విధంగా కాగ్లో రిపోర్ట్లో చూస్తే కనిపిస్తుంది. విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా ఎక్కువ డబ్బులు కేటాయించలేదు, పట్టించుకోలేనటువంటి విధంగా కాగ్ రిపోర్ట్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన కాంచి కేజీ టు పీజీ విద్య అమలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు విద్యా వ్యవస్థ పైన ఏ రకమైనటువంటి ఖర్చు చేస్తున్నారు, విద్యా వ్యవస్థకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏదన్నటువంటి అంశం కూడా కాగ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. విద్యా వైద్యం పైన పూర్తిగా తక్కువగా కేటాయింపులు చేయకుండా దాన్ని చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. పేదల సంక్షేమాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తుంది. అధికారిక గణాంకాలతో కాగ్ రిపోర్ట్లో అసలు విషయాన్ని వెల్లడించింది. విద్యా వైద్యంతో చాలా తక్కువగా మిగతా రాష్ట్రాలు పోల్చితే ఖర్చు చేసినట్టుగా వెల్లడించింది, ఇతర రాష్ట్రాల కంటే కూడా. ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి నిర్మాణంలో జరిగేటువంటి ఆలస్యం కారణంగా ఇప్పటికి అధిక వ్యయం భారం పడడంతో ఇది పెనుభారంగా మారింది ఆలస్యంతో అంటూ కూడా కాగ్ వెల్లడించింది. 2019-20 బడ్జెట్లో కూడా వాస్తవానికి దగ్గరగా లేదంటూ, బడ్జెట్ పర్యవేక్షణలో నియంత్రణ కూడా లేదంటూ కాగ్ వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చులు చేస్తున్నారంటూ కూడా కాగ్ వెల్లడించింది. వివిధ శాఖల్లో మిగులు బడ్జెట్ ఏర్పడిన హెచ్చరించలేదంటూ కూడా కాగ్ వెల్లడించింది. పూర్తి స్థాయిలో ఖర్చు చేసే శాఖలకు కేటాయింపులు పెంచట్లేదు, కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధికంగా ఖర్చు చేస్తున్నారంటూ కూడా, ఎమర్జెన్సీ నిధులు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు, పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయంటూ కూడా వెల్లడించింది. పూర్తి స్థాయిలో కాగ్ ప్రమాణాలను పాటించడం లేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బడ్జెట్ అవసరాలకు మించి రుణాలు కూడా తీసుకున్నారంటూ 2019-2020లో తీసుకున్నటువంటి రుణాల్లో 75% అప్పులకే చెల్లించారంటూ కూడా వెల్లడించింది. 5 ఏళ్లలో తొలిసారి రాష్ట్ర రెవెన్యూ మిగులు సాధించలేదంటూ కూడా కాగ్ ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. ద్రవ్యలోటులో 97% మార్కెట్ రుణాల ద్వారా సమకూరిందంటూ కూడా కాగ్ రిపోర్ట్లో వెల్లడి కాగా, బడ్జెట్ అవసరాలకు మించి రుణాలు తీసుకున్నారంటూ కూడా కాగ్ యొక్క రిపోర్ట్లో, తాజా రిపోర్ట్లో వెల్లడించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి చర్చలోకి వెళ్దాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు అందె సత్యం గారు, విశ్లేషకులు, అదేవిధంగా కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, విశ్లేషకులు, భీమా లక్ష్మణ్ గారు, టీఆర్ఎస్ నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా అందె సత్యం గారు, ఈరోజు కాగ్ వెల్లడించినటువంటి రిపోర్ట్ని చూస్తే రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిగతులు లేకుంటే పరిపాలనా వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా చూస్తారంటారు ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి? కాగ్ రిపోర్టు రాష్ట్ర ఖర్చులు, రాష్ట్ర అకౌంట్స్, సెంట్రల్ అకౌంట్స్ కూడా ఆడిట్ చేస్తుందండి. ఆడిట్ చేసి ఎక్కడైనా క్రమశిక్షణ రాహిత్యం ఉంది అనుకుంటే వాటిని సరి చేస్తూ సూచనలు ఇస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ లక్ష్యాలు ఉంటాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటి దృష్ట్యా అప్పుడప్పుడు దారి తప్పుతా ఉంటాయి. వాటిని దారిని పెట్టడానికి కేంద్ర ఖర్చుల మీద ఆడిట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్ పార్లమెంట్ లో చర్చ పెట్టమని చెప్పేసి సలహా ఇస్తారు. అట్లాగే రాష్ట్రాల మీద, వివిధ రాష్ట్రాల మీద అకౌంట్స్ యొక్క వాటిని ఆడిట్ చేసి గవర్నర్ కు సబ్మిట్ చేస్తారు. గవర్నర్ ఇంటర్న్ అసెంబ్లీలో చర్చలు పెడతారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ విషయంలో 2019-20కి సంబంధించినటువంటి విషయాల మీద కాగ్ రిపోర్టు అనేకమైనటువంటి అభ్యంతరాలు లేవనెత్తింది, కొన్ని సూచనలు చేసింది. దీంట్లో ముఖ్యంగా బడ్జెట్ కు, రాబడికి బడ్జెట్ కు సంబంధం లేకుంటే అసలు వాస్తవిక అంచనాలకు దూరంగా ఉందని చెప్పేసి 1920 బడ్జెట్ మీద కామెంట్ చేసింది. అది వాస్తవమే. ఎందుకంటే ఆనాడు 1,46,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు 19-20లో. ప్రవేశపెడితే 13,000 బడ్జెట్ ఖర్చు చేయలేదు. అంటే ప్రజల ముందు ఎక్కువ చేసి చూపెట్టడం, చివరికి బడ్జెట్ పూర్తి ఎవరికల్లా, ఫైనాన్షియల్ పూర్తి ఎవరికల్లా బడ్జెట్ ని ఖర్చు చేయకపోవడం అనేటువంటిది ప్రధానమైన లోపం. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేదంత ఉత్తమ మాటలే, చివరికి ఖర్చు చేయనటువంటిది వచ్చేస్తుంది. అట్లా కాగు కూడా ఇవాళ 19-20 బడ్జెట్ మీద ఆ విధమైన కామెంట్ చేసింది. చూస్తే 13,000 కోట్లు ఖర్చు చేయాలి అప్పటికే ప్రకటించినటువంటి బడ్జెట్ లో, ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ లో. సరే, ఆనాడు అది వాస్తవిక బడ్జెట్ లో, సవరించిన బడ్జెట్ లో అది చూపెట్టారనుకోండి, అది ఇప్పటికీ దాని మీద ఇది వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి ఇవాళ కాగ్ చెప్పింది. అట్లాగే విద్యా వైద్యం మీద తక్కువ ఖర్చు చేశారన్నది వాస్తవానికి అది గత 70 ఏళ్లుగా ఇది నిర్లక్ష్యం చేయబడుతుంది రాష్ట్రాల్లో, కేంద్రాల్లో కూడా చెప్పేసి అనేక మంది ఇంటలెక్చువల్స్ మొత్తుకుంటున్నారు.
ఎందుకంటే ఇవి అసలు మొత్తానికి మానవ వనరులు పూర్తిగా ఈ రెండింటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇతర దేశాల డెవలప్మెంట్ మోడల్స్ చూస్తే కూడా ఈ రెండింటి మీద డెవలప్ అయినాకనే దేశంలో మిగతా డెవలప్ అయినటువంటి మనకు బేసిక్ గా ప్రపంచం అంతటా అర్థమవుతా. అయితే ఇవాళ మనం ఆ రెండు లోపాలు ఉండటం వల్ల మీరు చూశారు, కరోనా వస్తే ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి మొత్తం ఆస్తులు కూడా అమ్ముకోని పరిస్థితి సృష్టించబడింది. కాబట్టి ఈ రెండు పబ్లిక్ ఎక్స్పెండిచర్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రజలందరూ పోయి ఖర్చు పెట్టుకున్నటువంటి స్థితి కాదు. కాబట్టి ఇవాళ ఆ పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ప్రజల మీద ఇంత భారం పడి ఉండేది కాదు. కాబట్టి ఉదాహరణకు కేరళ చూస్తే 98% పబ్లిక్ హెల్త్ నయం చేయించుకోరు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు వచ్చిన పేషెంట్స్. కానీ మన దగ్గర దానికి భిన్నంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగంలో ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంటే డేలా పడతా ఉంటాయి స్కూల్స్, కాలేజెస్. ఆ అవతల వైపు కార్పొరేట్ కాలేజెస్ మీద, కార్పొరేట్ స్కూల్స్ మీద, ప్రైవేట్ వాటి మీద నమ్మకం పెరుగుతుంది. దీంతో ప్రజల యొక్క వాస్తవిక ఆదాయాలు తగ్గిపోతాయి ఈ రెండింటి మీద ఖర్చు పెట్టడంతో. కాబట్టి ఈ రెండు నిర్లక్ష్యం చేసిన రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ముందున్నాయి. ఉదాహరణకు నీతి ఆయోగ్ ఈ సంవత్సరం పావర్టీ మీద ఒక ప్రకటన చేసింది. అట్లా పేద రాష్ట్రం, తలసరాదాయం దృష్ట్యా పేద రాష్ట్రం కేరళ, కానీ ఆ పేదరికం అతి తక్కువ ఉన్న రాష్ట్రం 0.7 కేరళ అని తెలిసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధికి, అది బంగారు తెలంగాణ అండి ఏదన్నామండి, ఈ రెండింటి నిర్లక్ష్యం చేసిందని లేవనెత్తి చూపెట్టడం బాగుంది. భవిష్యత్తులో అంటే 1920 లెక్క అయినా ఇప్పటికి కూడా ఇంకా భవిష్యత్తులో వాటి మీద ప్రభుత్వం పెంచితే మొత్తం సామాజిక అభివృద్ధి సాధ్యమయ్యేటువంటి అవకాశం. అట్లాగే నీటి ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు ఏమి నిర్లక్ష్యం చేసిరు అనేది వివరాలు రావాల్సి ఉంది. కానీ అవి ఆలస్యం కావటం వల్ల వ్యయం పెరిగింది అన్నారు. దీని ప్రభావం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లా లాంగ్ గెస్టేషన్ కు పోతే, అంటే 5 ఏళ్లలో పూర్తి చేస్తాం, 10 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్పి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు ఇట్లా పొడిగించుకుంటూ పోతే చేసిన ఖర్చు అంతా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు సృష్టిస్తాయి. వాటి మీద వచ్చేటువంటి రిటర్న్స్ మాత్రం ఇప్పటి నుంచి గత 15 ఏళ్లుగా ఖర్చు చేస్తే ఎప్పుడో 15-20 ఏళ్ల తర్వాత రిటర్న్స్ వస్తే అది ఆర్థిక వ్యవస్థ మీద ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పడతాం. కాబట్టి మన రాష్ట్రంలో అట్లా ఆలస్యం చేయటం వల్ల వాటి వ్యయం పెరిగి ప్రభుత్వం మీద, ఆ తర్వాత ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. అది ఒకటి లేవనెత్తింది. తర్వాత రెండవది ఖర్చు కూడా ఎస్టిమేషన్, ఎప్పుడైతే లేట్ అవుతుందో ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగి. మీకు ఒక ఎగ్జాంపుల్, మన ఇవాళ ఉన్నటువంటి కాళేశ్వరం ఫస్ట్ 80,000 కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 1,20,000 కోట్లకు టచ్ అవుతుంది అంటున్నారు. ఇట్లా ప్రతి ప్రాజెక్టు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఆలస్యం చేసిన ప్రాజెక్టుల వల్ల ఇటువంటి ఇన్ఫ్లేషన్ ప్రెషర్ దేశం మీద పడే అవకాశం ఉంది. రాష్ట్రం కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. అంటే 20 ఏళ్ల ప్రాజెక్టు, 5 ఏళ్ల ప్రాజెక్టులు, అంటే లాంగ్ గెస్టేషన్ ఉన్నాయి, షార్ట్ గెస్టేషన్ ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకొని ఖర్చు చేస్తే ఇటువంటి పరిస్థితులు రావు. తర్వాత మరొకటి లేవనెత్తింది ఏంటంటే ద్రవ్య లోటుని 97% అప్పులు తెచ్చి పూరిస్తున్నారు అంటారు. మార్కెట్లో అప్పులు తెచ్చి పూరిస్తున్నారని మరొకటి లేవనెత్తారు. అసలు ద్రవ్య లోటుని ఎక్కువ చేస్తా ఉంటే దాని ప్రభావం మొత్తం మీద పేదల మీద పడుతుంది. అంటే ద్రవ్యలోటు పూరించడానికి సాధారణంగా పొదుపు చర్యల ద్వారా కొంత పూరించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రజల నుంచి తీసుకునేటువంటి దాని ఉంది. కానీ మొత్తం మార్కెట్ లో పోతే నిజంగానే ప్రజలు సంతోషపడతారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ ఖర్చు పెడుతుంటే ప్రజలు సంతోషపడతారు. కానీ రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి కూడా చూడాలి. అంటే చివరికి అప్పుల కూరికిపోయి బడ్జెట్ లో ఎక్కువ వడ్డీలకు ఖర్చు పెట్టేటువంటి స్థితికి కూడా తీసుకురావాలి. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి కాగ్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వేణు, కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, పూర్తి వివరాలు ఏంటి కాగ్ రిపోర్ట్ కి సంబంధించి? కాగ్ నివేదికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు వెల్లడించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ముఖ్యంగా కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలించి చూసినట్లయితే 2019-20లో తీసుకున్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఇది వాస్తవానికి దగ్గరగా లేదు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. ఇక బడ్జెట్ పర్యవేక్షణ నియంత్రణ లేకుండానే ఖర్చులు చేశారు. దీనివల్ల కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేయడం జరిగింది. ఇక కొన్ని శాఖల్లో
మిగులు బడ్జెట్ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదు అని చెప్పి కూడా ఈ కాగ్ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక వివిధ శాఖల్లో పదే పదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను కూడా హెచ్చరించలేదు. ఇక దీంతో పాటు బడ్జెట్ను పూర్తిస్థాయిలో ఖర్చు చేసే శాఖలకు కేటాయింపులను కూడా పెంచలేదు అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది ఈరోజు సమర్పించినటువంటి కాగ్ నివేదికలో. ఇక గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం ఖర్చు చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి కూడా కాగ్ నివేదికలో వెల్లడైంది. ఇక ఏదైతే గత 5 ఏళ్లలో చూసుకుంటే 84,650.99 కోట్లు అధిక వ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్ధీకరించలేదు అని చెప్పేసి కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. ఇక 2019-20 బడ్జెట్ కేటాయింపుల్లో చూసుకుంటే బడ్జెట్లో లేకుండానే 2,084.90 కోట్లను కూడా ఖర్చు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి పేపర్ కూడా దీనికి సంబంధించి సబ్మిట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక మొత్తంగా అంటే ఏదైతే రాష్ట్ర శాసనసభ సాధికారతను తగ్గించేలా కూడా ఈ కాగ్ నివేదిక ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేస్తుందో ఆ ఖర్చులను మాత్రం సరిగా పొందుపరచలేదు అని చెప్పేసి కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. ఇక ఏదైతే 2016-19 సంవత్సరాల మధ్య చూసుకున్నట్లయితే సామాజిక ఆర్థిక గ్రాంట్ల నిధుల వినియోగం కేటాయింపుల్లో కన్నా కూడా 50% కన్నా ఎక్కువగా ఉంది. ఇక ఇందులో ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఖర్చు చేశారు. ఇక వార్షిక పద్దు సమర్పణలో ప్రభుత్వం జవాబుదారీతనం లేదు అని చెప్పి కూడా కాగ్ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. ఇక దీనివల్ల ఆ పద్దుల తయారీ ప్రయోజనం దెబ్బతింటుంది అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఇక కాగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పాటించడం లేదు. 5 ఏళ్లలో రెవెన్యూ మిగులు అనేది లేకుండా కేవలం అప్పులు మాత్రమే మిగిలాయి. ఇక ద్రవ్యలోటు చూసుకున్నట్లయితే 97% మార్కెట్ రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంది అని చెప్పి కూడా ఈ నివేదికలో తేటతెల్లమైంది. బడ్జెట్ అవసరాలకు మించి రుణాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఏటా రుణాల భారం పెరుగుతోంది. ఇక 2019-20లో తీసుకున్న రుణాల్లో 75% అప్పులు చెల్లింపుల కోసం మాత్రమే వినియోగించారు. దీనివల్ల రాష్ట్రంలో ఆస్తుల కల్పన మీద ప్రభావం పడుతుంది అని చెప్పి కూడా కాగ్ నివేదిక చెప్పడం జరిగింది. ఇక 2019-20 సంవత్సరంలో చూసుకుంటే రెవెన్యూ రాబడి స్వల్పంగా 1.11% మాత్రమే పెరిగింది. ఇక రెవెన్యూ వ్యయం మాత్రం 12.7%కి పెరగడం జరిగిందని చెప్పి కూడా కాగ్ నివేదిక చెప్పింది. ఇక వడ్డీ చెల్లింపులు గత సంవత్సరంతో పోలిస్తే 14.30% పెరగడం జరిగింది. ఇక రెవెన్యూ రాబడితో పోలిస్తే 14.3%గా ఉన్న వడ్డీ చెల్లింపులకు 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.39% కంటే కూడా ఎక్కువ అని చెప్పి కూడా కాగ్ నివేదిక చెప్పింది. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం విద్య వైద్యం కోసం ఖర్చు మాత్రం చాలా తక్కువ మొత్తంలో చేసింది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఏవైతే చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల ఖర్చు పెరగడం జరిగింది. దీంతో వివిధ పథకాలకు కూడా ఇక్కడ ఖర్చుల కోసం నిధులు కేటాయించిన పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింది. ఇక ఉదయ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటా 4,365 కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి చెల్లించకపోవడం వల్ల డిస్కంలు నష్టపోయాయి. అలాగే ఏదైతే 2020 మార్చి 31 ముగిసిన ఏడాది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా ఈ నివేదికలో ఏదైతే చెప్పడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు తీసుకున్న అప్పుల మీదనే వ్యయం చేసింది తప్ప కొత్తగా మాత్రం ఆదాయం వచ్చిన మార్గాలను మాత్రం చూపించలేకపోయింది అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. ఇక 5 ఏళ్లలో తొలిసారి రాష్ట్రం రెవెన్యూ మిగులు అనేది సాధించలేదు అనేది కూడా ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇక FRBM చట్టం నిర్దేశించిన ద్రవ్య లోటు GSTలో చెల్లించాల్సిన అప్పుల నిష్పత్తిపై ప్రభుత్వం ఏదైతే నిష్పత్తిని మాత్రం సాధించగలిగింది కానీ ద్రవ్యలోటు మాత్రం 97% కాగా రుణాల ద్వారా సమకూరిందని చెప్పి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. FRBMకి అనుగుణంగానే అప్పులు తీసుకున్నారు. బడ్జెట్ వెలుపల 2 లక్షల పరిమితికి అధిగమించింది అని చెప్పి కూడా అంటే ఏదైతే కేటాయించినటువంటి బడ్జెట్ ఉందో దానికన్నా కూడా ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ నివేదిక మొత్తంగా కూర్చుంటే అంటే 2019-20లో తీసుకున్న ఆ రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారు. 70% పైగా గత చెల్లింపులకే వినియోగించారని చెప్పి కూడా కాగ్ నివేదిక చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే విద్యా వైద్య రంగాలకు తక్కువ ఖర్చు చేశారు అనేది కూడా కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి
అనేటువంటిది అప్పు తీసుకుంటాం, రానున్న రోజుల్లో అభివృద్ధి సాధించాలి అంటే ఇప్పుడు అప్పు చేయకుండా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది. కానీ ఈ అంశంపై మాత్రం కాగ్ తప్పుపడుతోంది. చూడడానికి అంకెలు ఏదైతే పేర్కొన్నటువంటి అంకెలు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోపడి ఉన్నప్పటికీ మాత్రం రోజు రోజుకి అప్పు పెరిగిపోతుంది అని చెప్పి దీనివల్ల కొత్తగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం లేకుండా పోతుంది. కేవలం ఈ అప్పులు చేసినటువంటి అప్పులకు చెల్లించేందుకు మాత్రమే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పి చాలా స్పష్టంగా కాగ్ నివేదిక పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. సో మనతో పాటు ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి భీమా లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. భీమా లక్ష్మణ్ గారు, కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పట్ల ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ, ఇక్కడ 5 సంవత్సరాలలో రాష్ట్ర రెవెన్యూ మిగులు కూడా సాధించలేదనేటువంటి విషయాన్ని కాగ్ వెల్లడించిందంటే ఏ రకంగా ఇక్కడ టీఆర్ఎస్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ రకమైనటువంటి పరిపాలన విధానం ఎలా చూడొచ్చు అంటారు కాగ్ ఇంత ఆగ్రహం వ్యక్తం చేసే వరకు కూడా? సాయి గారు నమస్తే. తప్పకుండా అండి, ఆ కాగ్ రిపోర్టు ఇచ్చినట్టుగా దాంట్లో చాలా క్లియర్ గా ఒక 2 పాయింట్లు చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాగ్ ఏ రిపోర్ట్ అయితే ఇచ్చిందో కాగ్ రిపోర్ట్ లోనే చాలా స్పష్టంగా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుంది, ప్రాజెక్టులు లేట్ అవుతున్నా కొద్ది ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుంది, దానివల్ల విద్యా వైద్యం మీద తగ్గించారు అని. దీన్ని ఈ ప్రాజెక్టులు లేట్ కావడానికి బీజేపీ కాంగ్రెస్ లు ఎన్నిసార్లు ఎన్ని కేసులు వేస్తే ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉందో నెంబర్ 1 ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఇవాళ కాగ్ రిపోర్ట్ తప్పబట్టినండి, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ తప్పడతాను. ఎన్ని ప్రాజెక్టుల మీద ఎన్ని కేసులు వేసి ఎంత లేట్ చేస్తే ఇవాళ ఎంత వ్యాయామం పెరిగిందో కాగ్ రిపోర్ట్ వచ్చింది. దానికి ఎవరండి కారణం? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కాగ్ చెప్పింది ప్రాజెక్టుల పైన అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు, లేట్ జరుగుతుంది. ఇవాళ ప్రాజెక్టు దేనికోసం అండి? ఇవాళ ప్రాజెక్టు నా రైతన్న, నా భారతదేశానికి అన్నం పెట్టే నా రైతన్న ప్రతి పంటలో నీళ్ల చుక్క ఉండాలి, ఎప్పుడు కూడా కష్టాల్లో ఉండకూడదని చెప్పి నా రైతన్న కోసం ఇవాళ ప్రాజెక్టు చేపట్టి నా రైతన్న సుభిక్షంగా ఉంచడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండి వాస్తవానికి పెట్టింది వాస్తవం. ఎందుకు రైతన్న మీద పెట్టింది ఖర్చు? ఇవాళ భారతదేశానికి మనం అన్నం పెడుతున్న తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. అలాంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పెట్టింది వాస్తవం. ఇప్పుడు ఆ రాష్ట్ర రైతాంగానికి పెట్టి కొంత నీళ్లు వెసులుబాటు అయిన తర్వాత ఇప్పుడు ఏం పెట్టామండి? ఇప్పుడు మన ఊరు మన బడి, అది కాదా అండి విద్య మీద? అదే విధంగా గతం నుంచి కూడా చేస్తున్నాం, బస్తీ దవాఖానలు పెడుతున్నాం. గతంలో వాటి మీద కొంత తగ్గిందే వాస్తవం. రెండవది, ఇప్పుడు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా కొంత ఆర్థికంగా అప్పులు కట్టడానికే సరిపోతున్నారు, అప్పులు పెరుగుతున్నాయి. ఒక్కటి చూడండి సార్, గత కరోనా సిచ్యువేషన్ లో కూడా ఏ రాష్ట్రం చెయ్యనట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని ఆపలేదు, నిలపలేదు. ప్రజలకు అందుబాటులో పెట్టినామో, ప్రజలకు కావాల్సిన మేము ఏ పథకాలతో పెట్టినామో ఏ ఒక్క పథకాన్ని కూడా నిర్వీర్యం చేయకుండా, ఏ పథకాన్ని ఆపకుండా మరి ప్రజలకు అందించిన గొప్ప ప్రభుత్వం కదండి మాది. అలాంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా కొంత అప్పులు పెరుగుతాయని తప్పదు కదా. ఎందుకంటే అది 2019-20 సంవత్సరంలో తీసుకున్నటువంటి అప్పులలో 75% వరకు తిరిగి మరల రుణాలు కట్టేటువంటి పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్తుందంటే ఇక్కడ ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ ఉపయోగించారని చెప్తున్నాం ఇక్కడ ప్రధానంగా. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ మీరు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచమే అద్భుతమైందండి మన కరోనా వల్ల. ఇప్పుడు కరోనా వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన రాబడి రాకపోవడము, మనకు రావాల్సిన రెవెన్యూ రాకపోవడము, అయినప్పటికీ కూడా మనం ప్రభుత్వ పథకాలు ఆపలేదండి. ఇప్పుడు నిరుపేద బిడ్డకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఇచ్చామండి. మరి ప్రభుత్వకు రావాల్సిన రాబడి రానప్పటికీ, రెవెన్యూ రానప్పటికీ కూడా ఎలా ఇస్తాండి ప్రభుత్వం అయితే మనం ప్రింట్ చేయలేదు కదా. ప్రభుత్వం కొంత తప్పకుండా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? తెలంగాణ కరోనా అనేది సమస్య 2-3 సంవత్సరాల నుంచి ఉంది మనకు దేశవ్యాప్తంగా కూడా. కానీ 5 సంవత్సరాల నుంచి రెవెన్యూ మిగులు సాధించట్లేదు ఇక్కడ అనేటువంటి రిపోర్ట్ కూడా క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. కరోనాతో సంబంధం లేనటువంటి అంశాలు కూడా కాగ్లో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. 2019-20 బడ్జెట్ కూడా ఇంకా అప్పటికి కరోనా కూడా ఎంటర్ అవ్వలేదు దేశంలో. అక్కడ కూడా మీరు పెట్టినటువంటి బడ్జెట్ అప్పుడు 1,82,000 కోట్ల బడ్జెట్లో కూడా పూర్తిగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పెట్టిన బడ్జెట్ కూడా ఒక అంచనాలు లేవంటూ కూడా కాగ్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ నిధులు కూడా అడ్డదిడ్డంగా ఉపయోగిస్తున్నారు, ఎమర్జెన్సీ నిధులను కూడా అనేది.
సాయి గారు ఇక్కడ మీరు చాలా స్పష్టంగా మీరు 2016 నుంచి 14 నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి బడ్జెట్ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భైరత కావచ్చు, ఎవరి కోసం మనం తెచ్చామండి ఆ ప్రాజెక్టులు? ఎస్, ఆ ప్రాజెక్టుల అనుకున్న వ్యాయామం కన్నా కొంత పెరిగింది వాస్తవం. ఎవరి వల్ల పెరిగిందండి? బీజేపీ కాంగ్రెస్ కేసేయలేదా? దేనికోసం కేసేసారండి? ప్రజలకు మంచి చేస్తుండే, రైతులకు నీళ్లు ఇస్తుండే, చెరువులలో నీళ్లు లేక చెరువులో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇస్తుండే, తాగడానికి కూడా ఇప్పుడు మనకు ఒక సమ్మర్ టైం వస్తే తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటుండే, వాళ్ళ కోసం ఇవాళ తాగునీటి సాగునీటి కోసం ప్రాజెక్టు చేస్తే కేసులు వేసింది ఎవరండి? ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాకు వాయం పెరిగిందంటే ఎవరండి కారణం? బీజేపీ కాంగ్రెస్ సమాధానం చెప్తుందా దీనిపైన? ఎందుకు కేసులు వేశారండి? దేనికోసం కేసులు వేశారు? ఒకవేళ మీరు కేసులు వేసి ఉండకపోతే ఆ టైం లిమిట్ తగ్గుతుండే కదా, వ్యాయామం తగ్గుతుండే కదా, దానిలో బాధ్యత మీది కాదా? ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ నాయకులారా ఆలోచన చేయండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. కేసులేసి ఆపడం వల్ల ఆ భారం నా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి మీద పడుతుందని మీరు కూడా ఆలోచన చేయండి. అంతేకాని ప్రభుత్వాన్ని మాత్రమే బూచి చేసి ప్రభుత్వాన్ని తప్పు, ప్రభుత్వానికే ప్లాన్ లేదని చెప్పడంలో బీజేపీ కాంగ్రెస్ విఫలం అవుతున్నాయి. వాళ్ళ ఆ బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్పిన పరిస్థితి కాదు కదండి, కాగే చెప్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు ఏదైతే ప్రధానంగా పెంచవలసినటువంటి శాఖలకు కూడా పెంచలేదు కేటాయింపులు అనేటువంటి విషయం. సరే, మీరు అన్నట్టు ప్రాజెక్టుల విషయాన్ని పక్కన పెడితే ప్రాజెక్టులను అది సాగదీసినా లేదా ఇతరులు కేసు చేసిన దానివల్ల నిర్మించాలనేటువంటి పట్టుదలతో మీరు అధిక వ్యయం ఒక ప్రాజెక్టులకు కేటాయించినా కూడా మిగతా ఇంపార్టెంట్ శాఖలు ఉన్నటువంటి వాటికి కూడా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగలేదు, వాటికి పెంచలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించింది రిపోర్ట్లో. తప్పకుండా సాయి గారు, మేము కాగిచ్చిన రిపోర్ట్ ని గౌరవిస్తాం. కాగిచ్చిన రిపోర్టే మేము చెప్తున్నాము. కాగేమంది విద్య మీద తక్కువ ఖర్చు పెట్టారు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఎస్, గతంలో మనం నీళ్లకు నిధులకు పెట్టినప్పుడు, తాగునీరు సాగునీరు పెట్టినప్పుడు కొంత వెసులుబాటులో తగ్గిన మాట వాస్తవము. దానికి అనుగుణంగానే ఇప్పుడు మన ఊరు మనబడి పెట్టాము, దానికి అనుగుణంగానే బస్తీ దాంకులు పెట్టినాము, దానికి అనుగుణంగానే మెడికల్ కాలేజీలు కొత్తగా చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న సందర్భంలోనండి ఒకవేళ ఇప్పుడు అంచనాలు పెరిగింది ఎక్కడండి? కాళేశ్వరానికి అంచనాలు పెరిగినాయి, ఇతర ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయి. ఎవరి వరకు పెరిగినాయి అంచనాలు? అయితే రాష్ట్ర అవసరాల కోసం ఒక ప్రాజెక్టు కానీ ఒక నిర్ణయం కానీ ఏదైనా ప్రభుత్వం తీసుకున్నప్పుడు అది మిగతా ముఖ్యమైనటువంటి శాఖలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంచనాలతో చేసేటువంటి బృహత్తర కార్యక్రమాలు చేస్తుంటాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక ప్రయోజనాత్మకంగా. కానీ అది కంప్లీట్ కావడం కోసం ముఖ్యమైనటువంటి శాఖలను వదిలిపెట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ శాఖలకు వెళ్దాం, ఆ శాఖ తర్వాత ఇంకో శాఖ, ఇలా హెచ్చు తగ్గులతో వెళితే అక్కడ సమానత్వం అనేది ఆర్థిక సమానత్వం అనేది లోపిస్తుంది అనేటువంటి విషయాన్నే పొందుపరిచిన అంశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. సాయి గారు, మనకు ఈ ప్రపంచంలో ప్రపంచ కోటి జీవులకు నీరైతే అవసరం కదండి, నీరు లేకుండా బతకలేరు కదండి, నీరైతే బస్తా కదా. తెలంగాణలో అంతా కరువు కటకాలు ఉన్నాయంటారా? లేదండి సాయి గారు, ప్రభుత్వం ఖర్చు చేసింది దేనిపైన అండి? ప్రాజెక్టుల పైన కదండి, నీరు కోసమే కదండి, తాగునీరు సాగునీరు కోసమే కదండి. తాగునీరు సాగునీరు వద్దంటారా? రైట్. ఇప్పుడు ప్రస్తుతం కాగిచ్చినటువంటి రిపోర్ట్ పట్ల తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ ఉంది అన్నటువంటి విషయం కూడా అర్థమవుతుంది. మనం మాట్లాడదాం. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఎస్, శ్రీనివాసరెడ్డి గారు, గతంలో కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని కాగ్ రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అద్భుతంగా ప్రాజెక్టుల గురించి చెప్పింది, నిధులు ఇవ్వట్లే కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా రాజకీయ విమర్శలు అప్పుడప్పుడు బయట సభలలో అక్కడక్కడ బీజేపీని ఇరుకుని పెట్టడానికి చేస్తున్న సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఏం చెప్తారు? టీఆర్ఎస్ నేతలు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇన్ని లోపాలు ఉన్నట్టుగా కాగ్ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది ఒక రకంగా ఈ రిపోర్ట్ ద్వారా. ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇది ప్రత్యేకంగా సాయి గారు, ఇది 2019-20కి సంబంధించిన బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ పీరియడ్లో అసలు కరోనా లేదు. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపట్టాల్సింది. కరోనా లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020 మార్చి 25 నుంచి స్టార్ట్ అయింది. ఈ బడ్జెట్ ఏంటంటే మార్చ్ 31 అది ఏప్రిల్ 1 నుంచి 2019 నుంచి 20 వరకు, మార్చి వరకు, 20 మార్చి వరకు. అంటే ఈ పీరియడ్లో అసలు కరోనా ప్రస్తావన లేదు, ఆర్థిక సమస్యలు రాష్ట్రానికి వచ్చే సమస్య అసలే లేదు. దానికంటే ముందు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడే కానీ కాగ్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది అంటే వాస్తవ బడ్జెట్కు సంబంధించిన వివరాలను 2 సంవత్సరాల తర్వాత ఇస్తుంది. అంటే ఇదేంది 23
23లో 19-20కి సంబంధించిన వాస్తవ బడ్జెట్ను కాగ్ రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందజేస్తుంది. అందులో యథాతథంగా ఆ బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులన్నీ యథాతథంగా వ్యయం అయినాయా కాలేదా, లేకపోతే తక్కువ పడిందా, లేకపోతే ఎక్కువైందా, ఏంది అనేది వివరాలు ఇస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం బడ్జెట్ అది ఇంప్లిమెంటేషన్ అమలు ఎట్లా జరిగిందనే వివరాలు రావాలంటే 2 సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళకి డీటెయిల్స్ దొరకాలంటే కాగ్కు. కాబట్టి 2 years గ్యాప్ అనేది ఉంటుంది. వాస్తవ బడ్జెట్ నిజంగానే కాగ్ ఏం చెప్తుంది అనేది, ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ బడ్జెట్ సమానంగా ఉన్నాయా లేవా, వ్యత్యాసాలు ఉన్నాయా, ఆ వ్యత్యాసాల గురించే ఇది ఒక రిపోర్ట్ ఇస్తుందని చెప్పాలి. ప్రధానంగా ఏంటంటే ఆ కాలం పీరియడ్లో 1920లో అసలు కరోనా లేదు, దానికి సంబంధించి ఆర్థిక సమస్యలు రాష్ట్రానికి వచ్చినాయి కూడా ఏం లేవు. కాబట్టి ఇలాంటి సమస్యలు లేని మంచి ఆదాయ వనరులు ఆదాయం వస్తున్నటువంటి కాలంలోనే ఈ బడ్జెట్లో ఇన్ని లొసుగులు ఉండడం ఇక్కడ ప్రధానంగా అభ్యంతరం చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకంటే 2019 వరకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్లు అనేకం రెవెన్యూ మిగులును చూపించినాయి, కానీ 1920లో రెవెన్యూ లోటును చూపించింది. ఇది మొదటిసారి లోటు ఎందుకు ఏర్పడ్డది, రెవెన్యూ లోటు ఈ రాష్ట్రానికి మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ ఇవాళ లోటు రాష్ట్రంగా ఎందుకు మారింది? 1920లో కరోనా కూడా లేదు, సమస్యలు కూడా లేవు, ఎందుకు మారింది అనేదే కాగిందులో ప్రధానంగా పేర్కొన్నటువంటి విషయం. అంటే ఇది ఏంటంటే బడ్జెట్ అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మనం గతంలో 5-6 అప్పటికీ 5 బడ్జెట్లు అయిపోయినాయి అనుకోండి, ఏ బడ్జెట్ కూడా శాంటిటీ లేదు. శాంటిటీ అంటే దానికి ఒక పారదర్శకత అంటూ లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం వేరు, అమలు జరగడం వేరు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఫార్మల్గా మారినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేటాయింపులు బడ్జెట్లో ఇచ్చినట్టుగానే జరుగుతున్నాయా, నిధులు వేయమంటే అట్లా జరగడం లేదు. అంటే దాని తర్వాత ఏమవుతుందంటే రాజకీయ కోణం తీసుకొని రాజకీయ అవసరాలు లేదంటే ఎన్నికల అవసరాలు లేకపోతే ఇంకేదో అవసరాల కోసం ఆయా శాఖలకు కేటాయించిన నిధులన్నింటి ఇంకోవైపు మళ్లించడం అనేది జరుగుతుంటుంది. అట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది. ఉదాహరణ లాస్ట్ ఇయర్ దళిత బంధుకు 2 అందులో కేటాయించింది దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ కింద 1000 కోట్లేమో కేటాయించారు, కానీ 2000 కోట్లు హుజూరాబాద్కు కేటాయించారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొంత అమలు చేసిండ్రు అని. అంటే దానికి పద్ధతి అంటూ లేదు. అంటే బడ్జెట్ అంటే ఏంటంటే తమాషాగా మారిపోయిన మాట వాస్తవం. ఇంకోటి విద్యా వైద్యం గురించి ప్రధానంగా కాగ్ రిపోర్ట్లో రాయడం అనేది ఇంకో ప్రధాన అంశం. ఏం చెప్పారంటే కాగ్ రిపోర్ట్లో విద్యా వైద్యానికి తక్కువ ఖర్చు చేసిందని చెప్పడమే కాకుండా ఆ తక్కువ ఖర్చు చేయడం కూడా మిగతా రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టినని చెప్పారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల కంటే చాలా తక్కువ విద్యా వైద్యానికి తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన అనేది ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం. ఇంతకుముందుకు సత్యం గారు చెప్పిన ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే ఏ రాష్ట్రాభివృద్ధికైనా కానీ విద్యా వైద్యానికి చేసిన కేటాయింపులు సరైన పద్ధతిలో ఖర్చు చేస్తే దాని అభివృద్ధి దాంట్లోనే ఇమిడి ఉంటుంది. ఏ రాష్ట్రానిదైనా విద్య కావచ్చు వైద్యం కావచ్చు అవి పర్ఫెక్ట్గా ఎక్కడైతే ఏ రాష్ట్రంలోనైతే అమలవుతుంటాయో అది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుంది. అందుకు ఉదాహరణ చెప్పుకోవచ్చు, కేరళ ఉంది. కేరళలో విద్యా వైద్యానికి రెట్టింపు నిధులు కేటాయించుకుంటూ పోతేనే ఆ రాష్ట్రంలో నిరక్షరాస్యత తగ్గింది, వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో సాధారణ ప్రజలకు ఉండగలిగింది, విద్య కూడా బ్రహ్మాండంగా పేద ప్రజలు కూడా చదువుకోగలుగుతుండ్రు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోగలుగుతుండ్రు, వాళ్ళ ద్వారా అక్కడి సమాజం సుసంపన్నమవుతుంది. అట్లా తెలంగాణలో ఏమైనా జరిగిందా? తెలంగాణ వచ్చిన రోజు నుంచి అంటే విద్య నిర్లక్ష్యమే వైద్యం నిర్లక్ష్యమే అనేది మనకు అందరికీ తెలియని విషయం కాదు. దీన్ని ప్రధానంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అని అంటే ఆరోగ్యశ్రీ ఏ మేరకు అమలవుతుంది ఈ రాష్ట్రంలో అనేది అదొక పాయింట్. రెండోది ఏంది, ఆయుష్మాన్ భారత్ సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి హెల్త్ స్కీమ్ను మన రాష్ట్రం మన దగ్గరనే బ్రహ్మాండంగా ఉందని దాదాపు 3 సంవత్సరాలు ఆయుష్మాన్ భారత్ తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. మొన్న ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే కొంతకాలం పాటు దాన్ని ఇక్కడి ప్రజలు అనుభవించలేని పరిస్థితి. అట్లనే విద్య విషయంలో కూడా ఈడబ్ల్యూసీ అనేది కేంద్రం ఎప్పుడో దేశవ్యాప్తంగా అమలు చేస్తే మన రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా చాలా తాత్సరం చేసి దాదాపు 2 సంవత్సరాల తర్వాత మొన్న దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అందుకనే విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందనేది కాగ్ రిపోర్టు కూడా మనకు చెప్తుందని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ కంటే ఎక్సెస్గా అనేక శాఖల్లో కొన్ని శాఖలు ఎట్లుంటాయంటే ఎక్కువ ఖర్చు చేయగలిగే శాఖలు కూడా ఉంటాయి ప్రజల కోసమే. అది ఎక్కువ ఖర్చు చేయగలిగే శాఖలకేమో తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అసలు ఖర్చు చేయలేని శాఖలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారు. అవి ఏమవుతాయంటే ఆ నిధులు మురిగిపోతాయి లేదా
ఇతర పథకాల వైపు మళ్లించే కార్యక్రమం జరుగుతుంది. ఈ బడ్జెట్ అంతా ఇంబ్యాలెన్సింగ్ కావడానికి 2019-20 అనేక అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కూడా ఇందులో కనపడుతున్నటువంటి విషయం మనకు. ఇంకొకటి ఏంటంటే 5 ఏళ్లలో పూట అనేక ఆదాయాలు అధికంగా కూడా ఖర్చు పెట్టినవి ఉన్నాయి బడ్జెట్ల కంటే. వాటికి కూడా ఇంతవరకు అసెంబ్లీలో ఆమోదం లేదు. ఇంకోటి కేటాయించిన వాటి ఖర్చు కాని పథకాలు పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అసెంబ్లీ ఆమోదం అనేది లేదు. అంటే ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం తప్ప దాని అమలు మీద మళ్ళీ అసెంబ్లీ ఆమోదం కానీ ఇంకోటి కానీ తీసుకుంటున్నది లేదు. ఒకవేళ తీసుకుంటే ప్రజల నోటీస్కి వస్తుంది, అందులో డౌట్ లేదు. కాగ్ రిపోర్ట్ ఏంటండి? కాగ్ రిపోర్టు ప్రతి ఇయర్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ 2 సంవత్సరాల క్రితంది బడ్జెట్ ఏ రకంగా అమలైందనే రిపోర్ట్ అనేది శాసనసభలో ప్రతి సభ్యునికి అందజేస్తారు తప్ప దాని మీద చర్చ జరగదు అసెంబ్లీలో. మరి వాళ్ళ చర్చ జరగలేదుగా, ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. కానీ కాగ్ రిపోర్ట్లో వచ్చిన విషయాలు ఏంటి, వాటి మీద లోటుపాట్లు ఏంటి, వాటిని ఎట్లా సవరించుకోవాలి అనే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కాగ్ రిపోర్టు గురించి ఒక అక్షరముక్క కూడా మాట్లాడని పరిస్థితి. ఎందుకు మాట్లాడారంటే తప్పకుండా అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించిన అనేక తప్పిదాలు కనపడుతున్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7 బడ్జెట్లకు కూడా దేనికి కూడా శాంటిటీ లేకుండా పోయింది. శాంటిటీ అంటే దానికి పారదర్శకత లేకుండా పోతుంది. కాబట్టి ఇట్లా పోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ కూడా కింద మీద అవుతుంటుంది, ఏది అంతు చిక్కని వ్యవహారంగా మారుతుంది. ఇప్పుడు అప్పులు తెచ్చినా కానీ అందులో 75% తిరిగి అప్పులు చెల్లించడానికే ప్రభుత్వం కడుతుందంటే తెచ్చిన అప్పులలో 25 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి ఖజానాలోకి వస్తున్నాయి, మిగతా డబ్బులు మొత్తం అప్పుల కిందనే తిరిగి జమ అయిపోతుంది. అంటే అటువంటి దౌర్భాగ్యమైన ఆర్థిక వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం అనేది దురదృష్టకరం. సరే, ఒకవేళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే, పెట్టుబడికి సంబంధించిన నిధులను ఎక్కువ ఖర్చు చేసి ఉంటే తెలంగాణలో ఆస్తులు సృష్టించబడాలి. అట్లా ఆస్తులు సృష్టించబడి దాంతో తిరిగి రాబడి వస్తే మంచిదే, అప్పులు చేయడం తప్పనేవో చెప్పారు. కానీ అప్పులు చేసిన దానికి కూడా సార్థకత ఉండాలి. అప్పులు ఎక్కడ చేస్తున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయంటే రిటర్న్స్ లేని పథకాల కోసం ఇక్కడ అప్పులు కూడా వినియోగించబడుతున్నాయి. 75% అంటే అసలు కూడా ఇంకా కట్టవలసి ఉంటుంది. దాని రిజల్ట్స్ ఏంటంటే ఎక్కడైనా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ జరిగినప్పుడు దాని నుంచి రెవెన్యూ రిటర్న్స్ అనేది రాష్ట్రానికి ఉండాలి. కానీ ఆ రెవెన్యూ రిటర్న్స్ కూడా మనకు ఉంటున్నట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెవెన్యూ రిటర్న్స్ అంటే ఏంటంటే అదేంది వైన్ షాపులే రెవెన్యూ రిటర్న్స్గా, పెట్రోల్ బంకులే రెవెన్యూ రిటర్న్స్గా మారినాయి తప్ప నిజంగానే అభివృద్ధి జరిగి ఆ అభివృద్ధి ద్వారా ప్రజలు బతికి వాళ్ళ ద్వారా పన్నులు అదనంగా రాష్ట్రానికి వస్తున్నాయి ఏదన్నా దాంట్లో ఉన్నాయంటే లేవు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా రెవెన్యూ సోర్సును రీజనరేట్ చేసిన పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు. దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి విషయం. రైట్. సంగప్ప గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి, వారితో కూడా మాట్లాడదాం. సంగప్ప గారు, ఈరోజు ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ను చూస్తే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అలొకేట్ చేస్తున్నటువంటి బడ్జెట్, అదేవిధంగా శాఖలకు కేటాయిస్తున్నటువంటి తీరు పూర్తిగా కాగ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుందో. ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఏ శాఖకు ఎన్ని కేటాయిస్తున్నారో ముఖ్యమైనటువంటి శాఖలకు కేటాయించట్లేదు, ఎమర్జెన్సీ నిధులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేటువంటి అంశాలను కూడా చూస్తే ఏం చెప్తారు ఈ యొక్క కాగ్ రిపోర్ట్కి సంబంధించి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది ఈరోజు కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది సార్. అక్కడ ఇంతకుముందు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సో 5 ఏళ్లలో తొలిసారి రాష్ట్ర రెవెన్యూ మిగులు కూడా సాధించలేదంటూ కాగ్ వెల్లడించడం, ద్రవ్యలోటులో 97% కూడా మార్కెట్ రుణాల ద్వారానే సమకూరుతుందనేటువంటి వివరాలను కూడా ఈరోజు కాగ్ వెల్లడించిందంటే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉందనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. అందే సత్యం గారు, సో ఈ యొక్క కాగ్ రిపోర్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఏ విధంగా అంచనా వేయచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి మొన్నటి వరకు కూడా సీఎం కేసీఆర్ కానీ మిగతా నేతలందరూ కూడా దేశంలోనే అత్యంత అద్భుతంగా పరిపాలన కొనసాగుతున్న రాష్ట్రం, చాలామందికి సంక్షేమ పథకాలు, మిత్రులకు మార్గదర్శకాలంటూ చెప్తున్న సందర్భంలో ఈ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ యొక్క రిపోర్టు ఏ విధమైనటువంటి చెంపపెట్టుగా మారే అవకాశం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి? ఇవాళ కేసీఆర్ చెప్పినా, ఏ రాష్ట్రంలో మరొక ముఖ్యమంత్రి చెప్పినా ఆ కాగు యొక్క సూత్రాలు మారవు. కాగు సూత్రాలు పెట్టుకోవాల్సినట్టుగా ఎక్కడ తప్పులు చేస్తున్నారో, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో జాగ్రత్తలు చెప్పడం అనేటువంటి కాగు ఉద్దేశం. ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఇంకొంచెం నా వంతుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 ఏళ్ల తర్వాత అంటే 14 తర్వాత రెవెన్యూ సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం 19-20లో రెవెన్యూ లోటు ఏర్పడింది అనేది చెప్పి, అంటే
రాబడి కన్నా రెవెన్యూ ఖర్చు ఎక్కువైంది అనేది దాని ఆబ్జెక్షన్ మొదటిసారి. అలా కావటం వల్ల ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటేనేమో సంపద పెరుగుద్ది, సంపద సృష్టి పెరుగుద్ది, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా పెరుగుతూ ఉంటాయి, ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంటే రోజువారీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రోజువారీ ఖర్చులు రాబడి కన్నా ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటే అదనంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టేటువంటి వాటిని ఇటు డైవర్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది చివరికి మీకు ఇంకా వ్యూవర్స్ కొంచెం సింపుల్ గా అర్థం కావాలంటే, ఒక కుటుంబం 1 ఎకరం పొలం కొనుక్కుంటే లేదా చిన్న వ్యాపారం పెట్టుకుంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆడంబరాలకి రోజు జీవితాలని ఆడంబరం కోసం పెడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే రోజువారీ ఖర్చులు పెరిగి ఇది ఆదాయ సృష్టించినటువంటి ఖర్చు పెరుగుతూ ఉంది. ఇది మొదటిసారి అని చెప్పేసి అభ్యంతరం చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదుపులో పెట్టుకోవాలనేది దీంట్లో ఉన్నటువంటి సూచన. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి కారణాలన్నీ రేపు రిమార్క్స్ లో రాయొచ్చు, కాగ్నిటివ్ ఎక్స్ప్లెనేషన్ రిమార్క్స్ లో రాయొచ్చు. కానీ రిమార్క్స్ లో రాసిన అభ్యంతరాలు అయితే పక్కకు పోవు కదా. తర్వాత రెండోది, ఒక్క కాళేశ్వరం లేదా మిషన్ భగీరథగా తెలంగాణ రాష్ట్రంలో చాలా 30 ఏళ్ల సంది అమలు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అవి అట్లాగే పోతా ఉన్నాయి. ఇవాళ ఒక ఎగ్జాంపుల్, మనం శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ సొరంగ మార్గం కానీ ఎప్పటి నుంచో సొరంగ మార్గం ప్రతి బడ్జెట్ 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టుకుంటే పోతున్నారు. 25 ఏళ్ల నుంచి ఖర్చు పెడుతున్నారు, దాని మీద పంట లేదు, అంటే రిటర్న్స్ లేవు. కాబట్టి ఇట్లా ఒక్క శ్రీశైలమే కాదు, రాష్ట్రంలో చాలా ఉన్నాయి అటువంటి. కాబట్టి ఇట్లా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేసుకుంటూ పోతే రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రెజర్ పడుతుంది. అంటే ఉత్పత్తి లేకుంటే ఖర్చు పెట్టుకుంటే పోతున్నటువంటిది మంచిది కాదు. తర్వాత రెండోది, ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తే తక్కువ ఖర్చు అయ్యేదాంతో ఆ పొలిటికల్ రీజన్స్ తోటి లేదా బడ్జెట్ కేటాయింపుల్ని మార్చడం తోటి ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అందుకని ఆర్టికల్ 112A ప్రకారం కాన్స్టిట్యూషన్ లో అసలు అసెంబ్లీ అప్రూవల్ లేకుండా ₹1 కూడా స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టకూడదు. అట్లాగే పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ₹1 కూడా కేంద్రం ఖర్చు పెట్టకూడదు. వాస్తవానికి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి అని. కానీ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం, దానికన్నా అదనంగా ఖర్చు చేయటం లేదా అదనకన్నా అండర్ ఎక్స్పెండిచర్ చేయటం, తర్వాత ప్రజల ముందు శాసనసభలో పద్ధతుల ప్రకారం కేటాయించిన వాటిని ఈజీగా డైవర్ట్ చేయటం ఇటువంటి అన్ని కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ పాటించకపోతే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే, ఏ మంత్రి ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటే అది పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి బడ్జెట్ ఎందుకు, బడ్జెట్ ప్రమాణాలు ఎందుకు. కాబట్టి ఇటువంటి తర్వాత ఇవాళ ఎస్సీ బీసీ ప్లాన్స్ ఉన్నాయి, సబ్ ప్లాన్స్. ఖర్చు పెట్టకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టంలో ఉంది. అంటే ఈ సంవత్సరం 10,000 కోట్లు కేటాయిస్తే 5,000 కోట్లు ఖర్చు చేస్తే నెక్స్ట్ బడ్జెట్ లో ఈ 5,000 కోట్లు ఫార్వర్డ్ చేసి మళ్ళా నెక్స్ట్ 10,000 కోట్లు కేటాయించాలి. కానీ అవన్నీ గాలికి పోయాయి చట్టాలు. కాబట్టి ఇటువంటి డైవర్షన్ చేయటం వల్ల నిధులు బాగా ఖర్చు పెట్టి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన మిగిలిపోయి, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెట్టి అది అవుతుందా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పొలిటికల్ రీజన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితాయో, ఏ రాజకీయ పార్టీ పరిపాలించినా అట్లా పరిపాలిస్తే ఇటువంటి డైవర్షన్స్ వస్తాయి. ఈ డైవర్షన్స్ అన్ని కూడా ఓవరాల్ గా స్టేట్ ఎకనామిక్ పొజిషన్స్ మీద అవి ఒక రాంగ్ ఇండికేటర్స్ గా ప్రజల్లోకి పోతాయి. అటువంటి రాంగ్ ఇండికేటర్స్ కరెక్ట్ గా. కాబట్టి బడ్జెట్ లో ఏం చెప్తారో కుడి ఎడమ తేడాతో వాటిని ఖర్చు చేయడం అనేది ఖచ్చితంగా సూపరిణామాలకు ఒక ఇండికేటర్. కాబట్టి సిఏజీ ఉన్నది అందుకు. దారి తప్పుతున్నారయా జాగ్రత్తని ఇండికేషన్. దానికి లక్ష్మణ్ చేసినటువంటి చాలా ఎక్స్ప్లెనేషన్స్ రాలేదు. అది ఆ ప్రభుత్వం యొక్క ఇష్టం, కానీ ఇది పాటించాలి, ఈ సూచనలు తీసుకోండి. తర్వాత ఇంకోటి కూడా ఇప్పుడు కొన్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి ఎన్ని వేల కోట్ల అయినా లేదు దీన్ని పూర్తి చేద్దాం అనుకుంటారు. దాంతో ఏమైతాయి, మిగతా ప్రాజెక్టులన్నీ పక్కన పడతాయి. అప్పుడు బ్యాలెన్స్ తప్పుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాంగ్ గెస్టేషన్ ఉన్న పీరియడ్లు ఇంకా లాంగ్ అవుతాయి, షార్ట్ గెస్టేషన్ పీరియడ్లు తొందరగా పూర్తి అవుతాయి. కాబట్టి ఆ బ్యాలెన్స్ తప్పుంది. బ్యాలెన్స్ తప్పి ఇటువంటి సమస్యలు కావు లేవనటువంటి విషయాలన్నీ చర్చ. అందుకే ఇవాళ బడ్జెట్ ప్రిన్సిపల్స్ అనుసరించి పరిపాలిస్తేనేమో ఇటువంటి లేవనెత్తు. అట్లాగా ఇష్టానుసారం ఖర్చు చేయటం, ఇష్టానుసారం మిగిల్చడం, పద్ధతుల ప్రకారం చేయకుండా చేయటం అనేటువంటి అన్ని ఇప్పుడు ఇవాళ కాగు లేవనెత్తినటువంటి అంశాలు. రైట్. సంగప్ప గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. సంగప్ప గారు,
సో ఇప్పుడు ప్రధానంగా బడ్జెట్ అలోకేట్ చేసేది ఒకలాగా ఉంటే ఇక్కడ బయటికి సభలలోకి వెళ్ళినప్పుడు లేకుంటే కేసీఆర్ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ కురిపించేటువంటి వరాల జల్లు వేరు, అక్కడ ఒక చెప్పేటువంటి వేల కోట్ల పథకాలు కానీ సంక్షేమాలు కానీ ఇంకేదో సంథింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటారు బడ్జెట్కి సంబంధం లేనటువంటి అంశాన్ని. సో ఇక్కడ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ బడ్జెట్లో ప్రవేశపెట్టేది ఒకటి, ఆయన బయటకు వెళ్ళి కొత్తగా బడ్జెట్తో సంబంధం లేకుండా మళ్ళీ ప్రకటించేటువంటి నిధులు ఒకలాగా ఉంటాయి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారంటారు? ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇదే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చా? బ్యాలెన్స్ చేసే ఛాన్స్ లేదు సాయి గారు. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత అనిల్ గారు చెప్పింది కూడా అదే, బ్యాలెన్స్ చేసేందుకు అవకాశం లేకనే మొత్తం తెచ్చిన ఒకటి అప్పులు తేవడం, ఆ అప్పుల్లో నుంచి ఎక్కువ డబ్బుల్ని రుణాలు చెల్లించడానికి వడ్డీలు కట్టడానికి వాడుతున్నారు. ఇది స్పష్టంగా కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. 2019-20 ఏదైతే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వచ్చిందో ఆ ఎకనామిక్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ ఇయర్కి సంబంధించి అందులో తీసుకున్న రుణాల్లో 75% అప్పులు చెల్లించక మాత్రం వాడినారని చెప్పిన. రాష్ట్రం ఎట్లా అయిపోయిందంటే మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. తెలంగాణ రాష్ట్రం వేరే రాష్ట్రాలకు చాలా భిన్నంగా ఏర్పడింది ఆర్థికంగా, అంటే రెవెన్యూ పరంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని. పోనీ ఈ అప్పులు తీర్చడానికి ఆ లెవెల్లో రెవెన్యూ జనరేట్ అయిందంటే అది కూడా లేదు. వచ్చినటువంటి తీసుకున్న అప్పులు తీసుకురావడం, ఆ అప్పుల్లో 75% వచ్చినటువంటి ఆ సంవత్సరం తీసుకున్న అప్పుల్లో 75% ఇంట్రెస్ట్ కట్టడానికి లేదా రుణాలు చెల్లించడానికి వాడారంటే మీరు అర్థం చేసుకోండి మరి రాష్ట్ర పరిస్థితి ఏంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు చాలా గొప్ప చెప్తారు, మొత్తం భారతదేశంలోనే మన రాష్ట్రం అంత గొప్పది లేదు, ఏమనంటే తలసరి ఆదాయం చూడండి లేకపోతే గ్రోత్ చూడండి అంటారు, జీడిపి గ్రోత్ చూడండి అంటారు. సరే అవన్నీ మీరు బమ్మిన్ చేసి లెక్కల్ని కిందిది పైకి చేసి చెప్పడం కాదు, మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. దానికోసం ఏం చెప్పుకుంటారు? ఒకప్పుడు సాయి నేను రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు దాదాపు 20 years నుంచి నేను అసెంబ్లీ కవర్ చేస్తున్నా. దాదాపు ప్రతి బడ్జెట్ సెషన్ 45 రోజులు మినిమం నడిచేది తెలుసా. 45 రోజుల్లో కాగ్ రిపోర్ట్ మీదనే 3-4 రోజులు లొల్లి జరిగింది అసెంబ్లీ అంతా, వారం రోజులు. అప్పుడు ఉన్నటువంటి సీఎంలు లేదా ఆర్థిక శాఖ మంత్రి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే కింద మీద పడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. మేము ఇది చేసినాము, అక్కడ కాగ్ దీనికి పరిగణన తీసుకోలేదు, మేము దీనికి ఖర్చు పెట్టినాము, కాగ్ దీన్ని పరిగణన తీసుకోలేదు, ఇట్లా అంటే వాళ్ళు చేసిన పనులకి ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ కాగ్ ఖర్చు పెట్టిందని ఎక్స్ప్లెయిన్ వివరించుకునే ప్రయత్నం చేసేవారు, చెప్పుకునేటోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అది కాదు. ఈ రోజు కాగ్ అనేటువంటి దాన్ని చర్చన లేకుండా మొత్తం లేపు పడేశారు. అయినా బడ్జెట్ సమావేశాలు ఇక్కడ 7 రోజులు ఉంటాయా? ఈ రోజు లాస్ట్ అయిపోయిందిగా బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి. వీళ్ళు ఈ రోజు కాగ్ చెప్పిన విషయానికి వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు? రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నా ఘనంగా చెప్పుకునే 3-4 స్కీమ్స్ ఇవి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 36,000 కోట్ల నుంచి లక్షల కోట్ల తీసుకెళ్లారు. అది అప్పులతోనే కట్టారు. వీళ్ళు మిషన్ భగీరథ అది ఇంకో కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ అదొక కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకొచ్చారు. వీళ్ళు ఏ పని చేసినా కూడా అప్పులు తీసుకురావడం, ఆ అప్పులతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం. సరే అందులో ఎంత కమిషన్ తింటారు, ఎంత ఏమవుతారు ఇంకో డిబేట్. కానీ మీరు తెచ్చిన అప్పుల వల్ల రాష్ట్ర రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, మీ అప్పుల్ని ఏ విధంగా తీర్చగలుగుతున్నారు, ఇది ఒక్కటి సరిపోదా? 1920లో నీవు తెచ్చినటువంటి అప్పుల్లో 75% కేవలం నీ అప్పులు చెల్లించకపోయిందంటే ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ కదా ఎంత అస్తవ్యస్తంగా ఉంది ఈ పాలన అనేది. ఒక వ్యక్తి అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఏదో అంటారు కదా, అంతకంటే దారుణమైన పరిస్థితి అనమాట. ఒక అప్పు చేసి ఒక ప్రోగ్రామ్ చేపట్టినామంటే దానివల్ల రెవెన్యూ జనరేట్ కావాలి. 1 year లో కాకపోవచ్చు, ఈ ఇయర్ కాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కావాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు ప్రాజెక్టు కట్టదా అని చెప్పి. మీరు ప్రాజెక్టు కట్టడం వల్ల ఎన్ని ఎకరాలకి కొత్తగా ఆయకట్టు పెరిగింది, ఎన్ని ఎకరాల్లో రెవెన్యూ జనరేట్ అయింది, అదేం లేదు కదా. మొత్తం ఎంత అస్తవ్యస్తమైన ఆర్థిక విధానం అంటే గత 5 ఏళ్లలో 86,650 కోట్లు అధిక వ్యయం చేసినాం. అది దానికి లెక్కలేదు. చేసిన ఖర్చు ఎక్కువైతుంది. కొన్నిసార్లు బడ్జెట్ లో పెట్టకుండా కూడా కొత్త కార్యక్రమాలు చేపడతారు. కానీ దానికి లెక్క ఉంటుంది కదా. 5 ఏళ్లలో 85,000 కోట్లు దాదాపు అంటే ఏం చేసినారు అది, దాని లెక్కేది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానం, అంత అస్తవ్యస్త విధానం. సాయి రైట్. ఫైనల్ గా భీమా లక్ష్మణ్ గారు, సో మీరేం చెప్తారు అంటే ఇప్పుడు 2022-23 బడ్జెట్ చూసుకుంటే ఈ బడ్జెట్ కి సంబంధించి 23 ఈ సంవత్సరం మొత్తానికి ఎన్ని కేటాయించాలి, ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి మిగులు రెవెన్యూ ఎంత,
ఏ రకంగా ఖర్చు పెట్టాలనేటువంటి ముందే స్ట్రక్చర్ వేసుకునేదాన్నే బడ్జెట్ అంటారు. ఈరోజు ఆల్రెడీ ఆ బడ్జెట్ సమావేశాలు కూడా ముగిశాయి. సో అది కాకుండా ఆ పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధం లేకుండా వేరే ఇంకా బయటికి వెళ్ళి వాటి కార్యక్రమాలకి వినియోగిస్తే నిధులన్నీ పక్కదారి పడితే ఏ రకమైనటువంటి ఆర్థిక సమతుల్యత ఉంటుందంటారు? ఒకవేళ సరే అలా వేరే వాటికి నిధులు కేటాయించాలన్నా కూడా రాష్ట్రంలో మీరు పెట్టేటువంటి నిధులపైన రెవెన్యూ ఇన్కమ్ రిటర్న్స్ ఉంటే ఆ విధంగా చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది, ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. కానీ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మిగులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, రెవెన్యూ మిగులు అనేది కూడా. ఈ రిపోర్ట్ ద్వారా ఏం చెప్తారు ఫైనల్గా? ఇది రెవెన్యూ లేకుండా నిధులు లేకుండా నడుస్తున్నాయి కరెక్ట్ కదండి. రెండో మనం తీసుకున్న ప్రాజెక్టుల గురించి మనం ఆలోచన చేయాలి, సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పాలి, మనం చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులుబాటు రాష్ట్రంగా తీసుకొచ్చే బాధ్యత మా తెరాస ప్రభుత్వాన్ని. ఒకసారి క్యాపిటల్ గెయిన్ పెట్టినప్పుడు క్యాపిటల్ గెయిన్ ఖర్చు పెట్టగానే అది ఇమీడియట్ గా రావాలి అనుకోవడం తప్పండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిన డబ్బులన్నీ ఇమీడియట్ గా ఇప్పుడే రావాలి, రాష్ట్ర ఖజానాకు రావాలంటే కాదండి. 1 by 1 చేస్తున్నాం. తప్పకుండా మీరు కాగు రిపోర్ట్ లో ఏదైతే కొంత ఇబ్బందికరంగా ఉందో, ఏదైతే కొంత వైద్యం విద్య మీద పెట్టలేదని చెప్పిందో, తప్పకుండా వైద్యానికి విద్యకు ప్రభుత్వం ముందుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి, మన ఊరు మనబడి అనేది. సో ఇలా కంటిన్యూ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో రెవెన్యూ గురించి ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా దయచేసిన కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నా, ఇవాళ కాగ్ రిపోర్ట్ రావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు దోషిగా చూపించే ప్రయత్నం చేయకండి. దీంట్లో మొట్టమొదట బాధ్యత వహించాల్సింది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మీకు చేతనైతే కేంద్రం నుంచి డబ్బులు తీసుకురండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవు. కనీసం ఏ సంక్షేమ పథకంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలలో లక్ష్మణ్ గారు సంగప్ప గారు కేంద్రం వాటితో నడుస్తున్నాయి. మీరు ఊర్లో కడుతున్నటువంటి రైతు వేదిక పైసలు ఎవరివి, లేకపోతే శ్మశానం పైసలు ఎవరివి, ప్రకృతి వనం పైసలు ఎవరివి, ఊర్లో వేసిన సీసీ రోడ్ పైసలు ఎవరివి, ఊర్లో కట్టిన వెలుగుతున్నటువంటి ఎల్ఈడి పైసలు ఎవరివి? మీరు కొత్తగా చేసింది అంతకంటే ఇంకేముంది? ఒక విషయం చెప్తా సాయి అన్న మీరు ఒక విషయం ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల డిస్కమ్లు పూర్తిగా నష్టపోయి భవిష్యత్తులో అంధకారం అన్న ఏర్పడుతుంది, లేదా పూర్తిగా డిస్కమ్ల యొక్క నష్టాన్ని వినియోగదారుల పైన చేస్తారు. ఇప్పటికే ఆల్రెడీ కరెంట్ ఛార్జ్ ప్రారంభమైంది. భవిష్యత్తులో సంగప్ప గారు, థ్యాంక్ యూ భీమ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సంగప్ప గారు, థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అందే సత్యం గారు. సో మొత్తానికి ఆ కాగ్ రిపోర్ట్ లో తాజాగా 2019-20 బడ్జెట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దీని ద్వారా ఎంత రెవెన్యూ మిగులు సాధించకుండా పోయింది 5 సంవత్సరాల నుంచి అనేటువంటి వివరాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. తీసుకున్నటువంటి అప్పుల్లో 75% వరకు కూడా వాటి రుణాలు చెల్లించడానికే ప్రభుత్వం కేటాయిస్తుందంటే ఏ రకమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ ఉందంటూ కూడా కాగ్ రిపోర్టు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇది దీనికి సంబంధించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.